శంకరి మనం చూస్తాం ఆంధ్రప్రదేశ్లో ఏ పరీక్ష గాని ఇటు ఏ పరీక్షను కూడా ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తించట్లేదు. సో టీఎస్పీఎస్సీ కూడా విఫలమవుతోందనే విమర్శలు మొదటి నుంచే వస్తా ఉన్నాయి. అట్లాగే గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి కూడా మూల్యాంకనం 2 సార్లు జరగలేని దానికి సంబంధించి కూడా కోర్టు కూడా తోసిపుచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా డీటెయిల్స్ బయటకు వస్తున్న పరిస్థితి. ఒక హైలాండ్ లో దీన్ని నిర్వహించారు అని అభ్యర్థులు ముందు నుంచి చెప్తా ఉన్నారు. ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి. మీరు చెప్పినట్టు హైలాండ్ కి 20 లక్షల రూపాయలు కూడా బిల్లులు చెల్లించినట్లు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి చూస్తే 2018 గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో ఏపీపీఎస్సీ అడ్డంగా దొరికిపోయింది. మాన్యువల్ మూల్యాంకనం 2 సార్లు జరగలేదన్న కమిషన్ వాదనను ఇప్పటికే హైకోర్టు తోసిపుచ్చగా ఇప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు బయటపడుతున్నాయి. గుంటూరు సమీపంలోని హైలాండ్ రిసార్ట్స్ లో మొదటిసారి మాన్యువల్ మూల్యాంకనం చేశారని అభ్యర్థులు మొదటి నుంచి వాదిస్తూ వచ్చారు. అయితే అసలు హైలాండ్ అనే మాటే తాము వినలేదని ఏపీపీఎస్సీ బుకాయించింది. కానీ అక్కడే మూల్యాంకనం జరిగిందని పేపర్లు దిద్దేవారు అక్కడికి వెళ్లారని దీనికోసం భద్రత ఏర్పాట్లు కూడా చేసినట్లుగా అన్ని ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలతో గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనానికి ఏపీపీఎస్సీ చర్యలు ప్రారంభించింది. దీనికోసం 3000 కంట్రోల్ బండిల్ స్లిప్పులు సరఫరా చేసేందుకు హైదరాబాద్కు చెందిన డేటా టెక్ మెథోడెక్స్ కంపెనీకి అప్పటి కమిషన్ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు 2021 నవంబర్ 25న లేఖ రాశారు. కంట్రోల్ బండిల్ స్లిప్పులు సరఫరా చేసినందుకు గాను డేటా టెక్ మెథోటెక్స్ కంపెనీకి 17,936 మంజూరు చేస్తూ డిసెంబర్ 29న ఉత్తర్వులు కూడా ఇచ్చారు. చిరకాకాని సమీపంలోని హైలాండ్ రిసార్ట్స్ లో గ్రూప్ 1 పేపర్ల మూల్యాంకనం చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. 2021 డిసెంబర్ 6 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ వర్క్. అందువల్ల విజయవాడలో ఉన్న ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచి హైలాండ్ కు ప్రశ్న పత్రాలు తరలించే వాహనానికి భద్రత కల్పించండి. అలాగే 2021 డిసెంబర్ 5 నుంచి హైలాండ్ లో 24 గంటల భద్రత అవసరమని కోరుతూ అప్పటి కమిషనర్ కార్యదర్శి 2021 డిసెంబర్ 3న గుంటూరు అర్బన్ ఎస్పీకి లేఖ రాశారు. హైలాండ్ లోని ఆవాస్ రిసార్ట్స్ కు 2022 ఫిబ్రవరి 1న బిల్లులు చెల్లించారు. హాల్ అద్దె 26 రోజులకు, స్ట్రాంగ్ రూమ్ 26 రోజులు, బోర్డు రూమ్ అద్దె 26 రోజులకు, ఇంకా భోజనం, ఉదయం టీ, హై టీ, డిన్నర్ అంటూ ప్రతిదానికి వేర్వేరుగా బిల్లులు చూపిస్తూ మొత్తం 20.06 లక్షలు చెల్లించారు. అయితే ఇది నేరుగా ఏపీపీఎస్సీ చెల్లించలేదు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, ఏంటి అప్డేట్స్ దీనికి సంబంధించి? శంకరి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో 2సారి మూల్యాంకనం జరగలేదు అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఏపీపీఎస్సీ చేస్తున్న వాదన నిజం కాదని తేలిపోయింది. నిన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల రద్దుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా దీనికి సంబంధించిన ఆధారాలను కూడా బహిర్గతం చేశారు. ఈ ఆధారాలను పరిశీలించిన వాళ్ళకి ఎవరికైనా సరే ఏపీపీఎస్సీ అడ్డంగా దొరికిపోయింది అని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి పేపర్లు 2 సార్లు మూల్యాంకనం చేశారు అని కూడా స్పష్టంగా తేలిపోయింది. హైలాండ్ రిసార్ట్స్ లో ఈ మూల్యాంకనం జరిగింది అని చెప్పి దీనికి సంబంధించి అక్కడ పేపర్లు దిద్దే వారికి, అదే విధంగా దీనికి సంబంధించిన బండిల్ స్లిప్పులకు ఆర్డర్ చేసేందుకు హైదరాబాద్ కు సంబంధించిన హైటెక్ ఒక కంపెనీకి ఆర్డర్ ఇవ్వటం, దానికి సంబంధించి బిల్లులు చెల్లించడంతో పాటు హైలాండ్ లో అక్కడ మూల్యాంకనం చేసిన వారికి వీళ్ళందరికీ కూడా బిల్లుల చెల్లింపు, వీటికి సంబంధించిన ఆధారాలను కూడా ఆయన బహిర్గతం చేశారు. పైగా ఈ మూల్యాంకనానికి సంబంధించి పూర్తి బందోబస్తు కల్పించాలని గుంటూరు జిల్లా ఎస్పీకి రాసిన లేఖను కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. దీంతో పాటు ఈ మూల్యాంకనంపై కూడా హైదరాబాద్ లో ఉన్న కంపెనీకి రాసిన లేఖలు, వాటన్నిటిని కూడా ఆయన బహిర్గతం చేశారు. కోర్టుకు కూడా అబద్ధాలు చెప్పారు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. తాడేపల్లి ప్యాలెస్ లో తయారైన జాబితాని ఆధారంగా చేసుకొని ఇక్కడ వాళ్ళకు అనుకూలంగా పరీక్షా ఫలితాలను ప్రకటించారని కూడా పేర్కొన్నారు. ఈ విధంగా అడ్డంగా దొరికిపోయారు అని చెప్పి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళందరిపై విచారణ కూడా చేసి న్యాయపరంగా కూడా ఎవరైతే బాధ్యులు అవుతారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పైగా 2 అధికారులు దీనికి బాధ్యులు అని కూడా చంద్రబాబు ఆరోపించారు. ఈ బాధ్యులైన అధికారులను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోము అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 పరీక్ష రద్దు కావడంతో ఎవరైతే
ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారో, వారికి అన్యాయం జరిగిందో, వారందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు గాని, ఆ విద్యార్థులు గాని తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వయసు అయిపోవడంతో పాటు గ్రూప్ 1 పరీక్షలకు తాము నిజాయితీగా కష్టపడి పరీక్ష రాసినా కూడా తమను అనర్హులుగా చేశారు అని చెప్పి కూడా వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వాళ్ళు చేసిన పోరాటం అభినందనీయం అని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. వీళ్ళంతా కూడా కొంతమంది విద్యార్థులు చందాలు వేసుకొని మరి గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయి అని చెప్పి వాల్యుయేషన్ లో జరిగిన అవకతవకలకు సంబంధించి హైకోర్టులో వాళ్ళు ఫైట్ చేశారు అని చెప్పి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి అక్రమాలపై విచారణ జరిపిస్తామని, ప్రతిభావంతులైన విద్యార్థులకు తగిన న్యాయం చేస్తాము అని కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నిన్న ఈ బయటపడిన ఈ ఆధారాలన్నింటిపై కూడా హైకోర్టు స్పందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగేందుకు వీలు లేదు అని చెప్పి వైసీపీ సానుభూతి పరులైన నేతలను ఏపీపీఎస్సీలో సభ్యులుగా నియమించినప్పుడే ఏపీపీఎస్సీ పరువు ప్రతిష్టలు దిగజారాయి అని కూడా చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.